హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఫర్ ద ఫస్ట్ టైం నేను బోటీ ఫ్రై చేశాను అనమాట. ఎప్పుడు మా వారు బోటీ తీసుకొస్తానన్నా నేను స్కిప్ చేసేస్తూ ఉంటా, క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమోనని. కానీ షాప్ వాడే మొత్తం క్లీన్ చేసి ఇచ్చాడనమాట. బట్ స్టిల్ మనం ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటీని షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడే బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట, నార్మల్ చికెన్ క్లీన్ చేసుకున్నట్టు. ఆ తర్వాత గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఈ బోటీ కూడా యాడ్ చేసుకోవాలి. 10 to 15 minutes ఒక సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అప్పుడు బాగా కుక్ అవుతుంది. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అది పైకి వచ్చేస్తుంది అనమాట. బోటీని ఉడికించుకున్న తర్వాత అది చల్లారాక మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ని తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు కుకింగ్ ఈజీ అవుతుంది. అంటే మళ్ళీ నాన్ వెజ్ని టచ్ చేసి మళ్ళీ మిగతా గిన్నెలన్నీ టచ్ చేయడం ఎందుకని చెప్పి ఫస్ట్ మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు నాన్ వెజ్ చేయడం స్టార్ట్ చేస్తాను నేనైతే. సో ఒక మిక్సీ జార్లోకి పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అదెలాగంటే ఒక 2 స్పూన్స్ ధనియాలు, దాంట్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి పొలుకులు ఇవన్నీ వేసుకొని పొడి మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ తీసుకొని బిర్యానీ ఆకు, యాలకులు వేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇది నా ఓన్ రెసిపీ అని నేను చెప్పను. యూట్యూబ్లో అలా సెర్చ్ చేయగానే చాలా ఆప్షన్స్ వచ్చాయన్నమాట. వాటన్నిటిని మిక్స్ కొట్టి ఏదో నాకు నచ్చినట్టు నా దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది టేస్ట్, ట్రై చేయండి మీరు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ యాడ్ చేశాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కొంచెం కారం తక్కువగానే వేశాను. కారం అది వేసిన తర్వాత మసాలాలు అవి మాడకుండా ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి ఏమీ అవసరం లేదు. అసలు హడావిడి లేకుండా చాలా సింపుల్గా అందరి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకునేలాగే నేను ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం మగ్గిన తర్వాత బోటీ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఎంత బర్డ్ ఫ్లూ చికెన్ తినకపోతే మాత్రం ప్రతి సండే మటన్ ఎక్కడ తెచ్చుకుంటాం, బోర్ కొట్టేస్తుంది కదా. అందుకోసమే బోటీ తెచ్చుకున్నాం అనమాట. ఇంతకీ మీరు చికెన్ తినడం స్టార్ట్ చేశారా? అయితే కామెంట్ చేసేయండి. బోటీని బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు బోటీ అంటే తెలియని స్టేజ్ నుంచి ఇప్పుడు నేనే ప్రిపేర్ చేసే స్టేజ్కి వచ్చాను అనమాట. నాకైతే చాలా డౌట్ ఉండేదన్నమాట ఇంతకుముందు. అసలు చాలామంది బోటీ ఫ్రై, బోటీ కర్రీ అంటుంటే అసలు బోటీ అంటే ఏంటబ్బా అనుకునేదాన్ని. కానీ నాలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్తున్నాను. బోటీ అంటే పొట్ట పేగులు అనమాట. గోట్ పొట్ట పేగులు. వినే వాళ్ళకి ఎలా ఉన్నా తినే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes పెట్టి బాగా దగ్గర పడాలన్నమాట. దగ్గర పడిన తర్వాత ఫ్రై కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో ఇంకో 10 minutes పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. దించబోయే ముందు నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తాను, ఎందుకంటే మా వారికి చాలా ఇష్టం. అంటే ఇలాంటి నాన్ వెజ్లో ఉట్టి పచ్చిమిర్చి తినడం మా వారికి ఇష్టం అనమాట. అందుకే నేను దించబోయే ముందు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే అసలు తెలీదు బోటీ అంటే ఏంటి. పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు ఈ బోటీ చేయరనమాట. అండ్ దీంతోపాటు మా ఇంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే మునక్కాయ మటన్. అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను, ప్లీజ్ స్టే ట్యూన్. మరి ఫ్రై లాగా పొడి పొడిలాగా కాకుండా కొంచెం ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీతోనే వచ్చింది. ఇది రైస్లో కూడా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట నా స్టైల్ ఆఫ్ బోటీ ఫ్రై. దీనికి ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే అది కూడా కామెంట్ చేసేయండి. సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అన్నది కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.